పల్లా రాజశేఖర గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీ కూడా జనగాం నియోజకవర్గం ఇచ్చారు. ఇక రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు. బొమ్మ దుమ్ము లేపుతాం శ్రీహరి మీద కూడా. బిడ్డ మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉన్నాయి. గన్పూర్ ఏం చేసినా అది చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు. ఏం చేసినావయ్యా? 100 పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తే నేను తెచ్చినంట. బిడ్డ నేను వస్తా గన్పూర్కు, దుమ్ము లేపుతా బిడ్డ, నీ చరిత్ర అంతా చెప్తా. 100 పడకలు ఇచ్చింది మేము, గన్పూర్ ను మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు. అది గుర్తు పెట్టుకో బిడ్డ. కేటీఆర్ గారు, కేసీఆర్ నువ్వేం చేయలే. నీ సంగతి అందరికి తెలుసు. నేను ఆ రోజు జనగాం జిల్లా వాస్తవంగా ఈయన ముత్తిరెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. ముత్తిరెడ్డి గారు, నేను, రాజయ్య గారు పట్టుబట్టి జనగాం జిల్లా తెచ్చాం. ఆ జనగాం జిల్లా చేయటం వల్లనే ఇవాళ అద్భుతంగా జనగాం అభివృద్ధి అయిందా కాలేదా? జనగాం జిల్లాలో నీళ్ల కోసం ఎంత కొట్లాడినా ఒకసారి గుర్తు పెట్టుకోండి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు. జనగాం జిల్లా కోసం పోరాటం చేసిన నాయకులు కూడా ఉన్నారు. జనగాం జిల్లా కోసం కడియం శ్రీహరి గారు అనేది గుర్తు పెట్టుకున్న గొల్లాలు పెట్టాడు. మేం పోరాటం చేయదు బ్రోకరు బిడ్డ. 7 గంటల కరెంటు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్లు కాల్పేది, స్టార్టర్లు కాల్పేది, ట్రాన్స్ఫారాలు కాల్పేది. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు మన గుండెల్లో చేసుకొని. ఈ రోజు నువ్వు నీ కరెంటు పరిస్థితి ఎట్లుండే, రైతుల పరిస్థితి ఎట్లుండే, యూరియా దొరకక కొట్టమిట్టాడుతాడు. దయచేసి నేను దుమ్ము లేపాలే కార్యకర్తలందరూ కూడా. 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారంటీ కార్డులు ఏమైనాయి. మీరు కార్యకర్తలు రెచ్చిపోవాలి. మీ వెనుక మేము ఉన్నాం. దయచేసి కోరుతున్నా, మొన్న బిగ్ టీవీ ఆయనే ఒక కడియం శ్రీహరి కేసు పెడితే నేను పల్లా రాజశేఖర గారు, రాజయ్య గారు ఎంబడిబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి బెయిలిప్పించాం. అక్రమ కేసులు పెడుతున్నారు. నేను కేటీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈడ కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు మన కార్యకర్తల దేవరూపులో పెట్టారు. నేను, సుందర్రామరెడ్డి గారు మేమందరం కూడా పోరాటం చేశాం. దయాకర్ గాని అందరం గాని అక్రమ కేసులు మనవల మీద పెడతాను. మేము మీ సహకారం కూడా ఉంటున్నది. నేను సర్పంచ్లకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఓడిపోయిందని మీరు ఆందోళన చెందకుండ్రి. మీ ఎరుక నేను, పల్లా రాజశేఖర గారు, రాజయ్య మీద కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మన కండదండలు ఉన్నారు. పోరాటానికి సిద్ధం కావాలి. నేను ఒకటే చెప్తున్నా, వీడు ఇంకా 3 ఏళ్లు కాదు ఉండేది, ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడు పొట్టానే. ఎన్నికలు వస్తే వాళ్ళ దాంట్లోనే ముసుగుల గుద్ద మొదలైంది. దయచేసి మన దాంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాను. మనోళ్లను గుంజి మరి బెదిరిస్తారేంది?
దయచేసి కేటీఆర్ గారు ఎంత సంతోషపడ్డాడంటే ఊరేగింపు చూసి ఆ జోషి కార్యకర్తల జోషి చూసి గట్టిగా కేటీఆర్ గారు చప్పట్లు కొట్టి అభినందించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నా, వేరే జిల్లాల తిరిగా మా జిల్లాలో ఈ జనగాం జిల్లాలో చిన్న తగాదా లేదు, అందరం కలిసి పనిచేస్తున్నాం. ఉన్నది మిషన్లను అదో ఏదో సాయం చేస్తూనే ఉన్నాడు మొదటి నుంచి. కానీ ఆయన వచ్చిన ఎమ్మెల్సీ ఫండ్స్ మా జనగాం జిల్లాకి ఇచ్చినట్టు వేరే జిల్లాకి ఇవ్వద్దు, మళ్ళా ఇక్కడనో ఇయ్యకుంది, ఇక్కడికే ఇవ్వాలి. జనగాం జిల్లాకి ఇస్తే మేము అద్భుతంగా రేపు మున్సిపల్ కౌన్సిలర్లకు డబ్బులు అవసరం ఉంటాయి, గెలిచిన సర్పంచ్లకు కూడా ఎంతో కొంత అవసరం ఉంటాయి. సరే రవిచంద్ర గారు కొన్ని ఇస్తారు, అట్నే శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే మాకు ఈ జనగాం జిల్లాకు శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పించినట్టు చేయండి. మేము రాబోయే రోజుల్లో జనగాం, చేర్యాల, గన్పూర్ మున్సిపాలిటీ, తొర్రూరు మున్సిపాలిటీ గెలిపించి మీ చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేము ఏం చేస్తామో ఎట్ట చేస్తామో మేము అందరం కలిసికట్టుగా చేసి మీ చేతిలో ఉపజెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత అద్భుతంగా చేసిన నాయకులకు, స్టేజ్ మీద ఉన్న నాయకులు కూడా బాగా కష్టపడ్డారు. అందరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా దాన్ని కూడా కొద్దిమందిని తీసుకొని వచ్చిండు, ధన్యవాదాలు వారికి. ఇప్పుడు మన